పాఠంలోకి ప్రవేశం ముందు దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఎఫెసీ పత్రిక రెండో అధ్యాయం. ఎఫెసీ పత్రిక రెండో అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు. ఎఫెసీ పత్రిక రెండో అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఎవరు బాగుమారు చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా తీసారా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు మరణ సంబంధమైన అధిపతికి అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొంచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగత్రకు పాత్రలమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపూర్ణై ఉండి మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండి సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, మీ ఘనమైన నామమునకై ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరెత్తుకున్న దేవా, మారని మార్పు చెందని పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి సర్వాధికారి, మహోన్నతుడా, సృష్టికర్త, రాజులకు రాజా, ప్రభులు ప్రభువా, నీ ఘనమైన నామమునకై మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ఈ పునరుద్ధాన దినములో ప్రభా నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా ప్రభువా మిమ్మల్ని స్తుతించే ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకై కూడా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ పునరుద్ధాన దినంలో ప్రభువా మరి తండ్రి చదివిన లేఖన భాగాల కొరకై మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా మరి నేనైతే అయోగ్యుడిని ప్రభా, అపాత్రుడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా. మా ప్రభా నీ శిలువ రక్తంతో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి ప్రభా మరి తండ్రి అయినా నీ వాక్యం చేత నింపవలసిందిగా ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ ప్రజల వారికి ప్రభువా మీరే ప్రభువా వాక్యాన్ని విరిచి పంచి వడ్డించి పెంచమని ప్రార్థిస్తూ వందనం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. నీ వాక్యం చేత మమ్మల్ని ప్రభువా మీరే బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా నీ శిలువ రక్తం చేత ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా నాలో ఉన్నటువంటి మలినాల్ని కాల్చివేసి ప్రభా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ వందనం చెల్లించుకుంటున్నాను. ప్రభా నిర్గమ 4:12 ప్రకారం ప్రభా మరి తండ్రి నోటికి తోడుగా ఉండి నడిపించే దేవుడు, దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి మరి లూకా ప్రభా మరి తండ్రి అయినా మా ప్రభా మరి 4:12 ప్రకారం వందనాలు చెల్లించుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీరే ప్రభా మీ ఆత్మను గురించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా మత్తయి 10:20 ప్రకారం ప్రభా మరి తండ్రి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ వందనం చెల్లించుకుంటున్నాను. ప్రభా మరి మీ సన్నిధిలో వాక్యాన్ని ప్రభా మీ ఎదురు పెడుతుండగా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా నాతో మాతో మా అందరితో ప్రభా మీరే మాట్లాడి ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వందనం చెల్లించుకుంటున్నాను. ప్రభా మరి నన్ను మమ్ములను ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ వందనం చెల్లించుకుంటూ ప్రభా ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ చదివినటువంటి లేఖన భాగాల్లో నుంచి మనము చూస్తున్నటువంటి ఎన్నోసార్లు చదివినాము, ఎన్నోసార్లు కూడా మనము మరి వాక్యాన్ని విన్నాం. అయితే ఇక్కడ మరి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైనటువంటి సైతము మరి ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి మనము చనిపోయిన వారు అయి ఉన్నాం. కాబట్టి మరి పాపం చేత అపరాధముల చేత మనము చనిపోయి ఉన్నాం. అయితే ఆయన క్రీస్తులో మరి ఆ యొక్క మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిలో మరి మనలను బ్రతికిస్తూ ఉన్నాడు. మన అంత మాత్రం కాదు కానీ దైవోగ్రతకు మనము పాత్రులము. దేనికి? దైవోగ్రతకు మనం పాత్రులు. అందుకనే మన జీవితంలో ఆ యొక్క దైవోగ్రతకు పాత్రమైన మనలను ఆ యొక్క ప్రభువు మరి నిన్ను నన్ను
మరి పాపములను క్షమించి, అపరాధములను క్షమించి, మరి దోషాన్ని క్షమించి మన జీవితంలో మరి ఆ యొక్క అపరాధం చేత, పాపం చేత చచ్చినటువంటి నిన్ను నన్ను మరి యేసయ్య బ్రతికిస్తూ వచ్చినాడు. అందుకని ఇక్కడ మరి 4, 5 వచనాల్లో అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి. కాబట్టి దేవుడు మరి కరుణా సంపన్నుడు. కాబట్టి ఆయన కరుణకు సంపన్నుడు. కాబట్టి మన జీవితంలో మరి ఏదన్నా మరి ధననిధి అంటే మన జీవితంలో మరి ఆ యొక్క బంగారు నిధి ఉంటుంది. మరి బొగ్గు గనులుంటాయి. తర్వాత ఆయిల్‌కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి గనులుంటాయి. అట్లాగే మరి ఇక్కడ ఎవరంటే కరుణానిధి. ఎవరంటే ఇక్కడ మరి కరుణా సంపన్నుడు. కాబట్టి కరుణకు ఆయన సంపన్నుడు. అందుకనే ఆయన కరుణామయుడు, మరి కరుణానిధి, ఆ యొక్క మరి కరుణామయుడు. కాబట్టి మన జీవితంలో ఆయన కరుణను అనుగ్రహించి నిన్ను నన్ను బ్రతికించి ఆ పాపం నుంచి విడిపించి మనలను మనము పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారముండే సహితము మనలను ఆ యొక్క క్రీస్తులో మనలను బ్రతికించినాడు. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో ఆ యొక్క కరుణానిధి ఏంటంటే మొట్టమొదటి నిధి ఏంటంటే కరుణానిధి. కాబట్టి మనము కరుణకు ఆ యొక్క మరి దేనికి మనం నోసుకోలేదు. అయితే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీపైన, నాపైన కరుణ చూపించి ఏ విధంగా నిన్ను నన్ను రక్షించినాడో, ఏ విధంగా నిన్ను నన్ను మరి ఆ యొక్క పాపం నుంచి విడిపించినాడో, ఏ విధంగా నిన్ను నన్ను ఆ యొక్క దైవోగ్రత నుండి విడిపించినాడో, కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మరి ఆ యొక్క కరుణా సంపన్నుడు. మొట్టమొదటిగా ఆయన కరుణ చూపించి నీపైన నాపైన జాలి చూపించి ఈ యొక్క కరుణ, దయ, జాలి, కనికరం ఇవన్నీ కూడా ఒక మరి ఆ యొక్క పర్యాయ పదాలు. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మరి ఈ యొక్క కరుణ అనేది అందుకనే దావీదు కుమారుడా నన్ను కరుణించుము. కాబట్టి ఆ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు. కాబట్టి అందుకని ఆ మార్గం వెళ్తున్నప్పుడు యేసయ్య మరి అప్పుడు యేసయ్యను చూసి ఆ గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము. కాబట్టి ఆయన కరుణానిధి. ఒక పాట కూడా ఉంది, ఓ కరుణానిధి అని. కాబట్టి ఆ విధంగా ఆయన నీ ఎడల నా ఎడల కరుణ చూపించి ఆ కరుణా సంపన్నుడు. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా ఆ కరుణను మనకు నీ కొరకు నా కొరకు చూపించి ఆయన కలువరి శిలువలో నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టి మరి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అందుకనే ఆ యొక్క కరుణ లేని ఆ యొక్క మన ఎడల ఆయన కరుణ చూపించి ఆయన కరుణామయుడుగా నిన్ను నన్ను రక్షిస్తూ వచ్చినాడు. రక్షించడం మాత్రమే కాకుండా మన పాపములను క్షమించి, మన అపరాధములను క్షమించి, మన దైవోగ్రతకు పాత్రుడు మనల్ని క్షమించి ఆ యొక్క మరి దేవుని వారసులుగా ఆయన చేసుకొని ఉన్నాడు. మొట్టమొదటిగా మన జీవితంలో ఆయన కరుణా సంపన్నుడు. మొట్టమొదటిగా ఆయన కరుణా సంపన్నుడు. ఆ కరుణ చూపించి నిన్ను నన్ను పాపం నుంచి విడిపించి ఆ యొక్క దైవోగ్రతను విడిపించి సంపూర్ణంగా నిన్ను నన్ను ఆయన రక్షించినాడు. అందుకనే మన జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తులో ఉన్నప్పుడు మరి వారు ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆ యొక్క దాస్యంలో ఉన్నారు, ఎంతో ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ యేసయ్య ఆ దేవుడు మరి వారిని కరుణ చూపించి వారిని ఆ యొక్క దాస్యము నుండి విడిపించి ఆ యొక్క దాసత్వను విడిపించి ఆ కానాను దేశాన్ని తీసుకెళ్ళటానికి ఆయన ఇష్టపడి ఆయన వారి ఎడల కరుణ చూపించి ఆయన వచ్చి మాట్లాడి ఆయన వారిని విడిపిస్తూ వచ్చాడు. ఆయన బాహుబలము చేత ఆయన విడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మరి ఎన్నోసార్లు తప్పిపోయినప్పుడు కూడా, ఎన్నోసార్లు పాపం చేసినప్పుడు కూడా, ఎన్నోసార్లు ఆయన మాట విన్నప్పుడు కూడా మరి ఆయన వాళ్ళ ఎడల కరుణ చూపించి ఆయన మరి రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో ఈయన కరుణా సంపన్నుడు. మొట్టమొదటిగా ఏం సంపన్నుడు అంటే కరుణా సంపన్నుడు. కాబట్టి కరుణ చూపించడానికి ఆయన ఎంతో మరి ఆ యొక్క మరి మంచి విధానంలో ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆ కరుణ చూపించి నిన్ను నన్ను రక్షించి పాపం నుంచి విడిపించి ఆ యొక్క నిత్య రాజ్యములో ప్రవేశించడానికి ప్రవేశాన్ని కలిగిస్తూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన కరుణా సంపన్నుడు. రెండవదిగా చూస్తాము మరి ఏబు గ్రంథము 34వ అధ్యాయం. ఏబు గ్రంథము 34 17వ వచనం.
ఆ! కాబట్టి ఇక్కడ ఏదంటే న్యాయ సంపన్నుడు. ఏం సంపన్నుడంట? మొట్టమొదటగా ఆయన కరుణా సంపన్నుడు. తర్వాత రెండోదిగా ఆయన న్యాయ సంపన్నుడు. కాబట్టి ఆయన న్యాయం తీర్చేవాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన న్యాయం మరి ఎంతో మంచిది. కాబట్టి అందుకనే ఆ దేవుడు అన్యాయం చేయన కాబట్టి ఒక మరి విధవరాలు మరి ఒక న్యాయాధిపతికెళ్ళి ఆయన్ని రోజు న్యాయం అడుగుతూ వచ్చింది. అయితే అప్పుడు మరి ఆ యొక్క న్యాయాధిపతి ఆమెకి న్యాయం తీరుస్తూ వచ్చాడు. అయితే మన ప్రభువు మరి న్యాయాధిపతి. ఆయన మరి న్యాయాన్ని పాలించేవాడు, న్యాయంగా నడిచేవాడు. మనం అన్యాయస్తులము. అయితే దేవుడు న్యాయవస్తుడయుండి ఆయన నిన్ను, నన్ను ఆ న్యాయంలో నడిపించడానికి ఆయన ఉన్నాడు. కాబట్టి అందుకనే ఈయన మరి న్యాయ సంపన్నుడు. కాబట్టి ఆ విధంగా ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన ఎంతో చక్కగా అనేక విషయాలను మనకు నేర్పిస్తూ, బోధిస్తూ ఉంటాడు. కాబట్టి న్యాయము మనలను బ్రతికిస్తుంది. అందుకనే న్యాయశాస్త్రాలు గూడా మరి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మరి ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ యొక్క మరి న్యాయంగా తీర్పు తీర్చే ఆ దేవునికి మనము అప్పగించుకుంటూ రావాలి. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మరి మొట్టమొదటిగా ఆయన కరుణా సంపన్నుడుగా ఉన్నాడు. మన పాపములను క్షమించి, మన అపరాధములను క్షమించి, మన దోషములు క్షమించి, మన యొక్క ఆ యొక్క దైవోగ్రత పాత్రలుండి మనలను ఆ యొక్క మరి యేసుక్రీస్తు కృప ద్వారా లేకపోతే ఆ కరుణ ద్వారా ఆ కరుణా సంపన్నుడు దేవుడు నిన్ను నన్ను క్షమిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు గానీ ఈయన న్యాయ సంపన్నుడు. కాబట్టి ఆ విధంగా ఆయన న్యాయం తీర్చేవాడు. ఆయన న్యాయవంతుడు. కాబట్టి ఆ యొక్క మరి లోకమును ఏలువాడు న్యాయము తీర్చడా? కాబట్టి ఒక మాట ఉంది. మరి ఆ యొక్క లోకాన్ని ఏలేవాడు న్యాయము తీర్చడా? కాబట్టి ఆయన న్యాయవంతుడు. మన పక్షంగా మరి మరి ఆ వ్యాజ్యమాడేవాడు, ఆయన న్యాయం తీర్చేవాడు. ఆయన మరి న్యాయవంతుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం అన్యాయస్తులము. కాబట్టి మనము అన్యాయస్తులము, నేరం చేసిన వారము. మనము ఆ యొక్క మరి న్యాయ పాత్రులం కాదు గానీ, మరి దేవుడే మనకు న్యాయం తీర్చి, ఆయన మధ్యవర్తిగా వచ్చి నీ కొరకై, నా కొరకై ప్రాణం పెట్టి చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మొట్టమొదటిగా ఆయన కరుణా సంపన్నుడుగా ఉండి, మన పాపలను క్షమిస్తూ వచ్చినాడు. తర్వాత ఆయన మనకి న్యాయం తీరుస్తూ వచ్చినాడు. ఆయన న్యాయవంతుడిగా ఉన్నాడు. కాబట్టి నీవు, నేను గూడా, మనం గూడా మరి న్యాయవంతులుగా ఉండి, ఎంతో యథార్థంగా ఉండి, నమ్మకంగా ఉండి, మరి ఆయన్ను మరి ఆరాధిస్తూ రావాలి. అంత మాత్రం కాదు గానీ, మరి మూడోదిగా మొట్టమొదటగా మరి కరుణా సంపన్నుడు, తర్వాత మరి న్యాయ సంపన్నుడు, తర్వాత మూడోదిగా మరి మరి చూస్తాము. ఆ యొక్క యెషయా గ్రంథము 16 అధ్యాయము. యెషయా గ్రంథము 16 5వ వచనం. ఆ! 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 కాబట్టి ఇక్కడ ఏం సంపన్నుడమ్మా? ఆ! సత్య సంపన్నుడు. ఆయన సత్యవంతుడు. ఆయన సత్యము. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవం. ఆ సత్యము నిన్ను, నన్ను స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆ సత్యమే మనలను మరి ఏలుతూ ఉంది. కాబట్టి ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు సత్య సంపన్నుడు. ఏం సంపన్నుడు? సత్య సంపన్నుడు. మనమేంది ఐశ్వర్యం సంపాదించుకుంటే ఐశ్వర్యవంతులు, ధనవంతులము. లేకపోతే డబ్బుంటే ఎంతో ధనవంతులు. కాబట్టి ఇక్కడ అది కాదు. కరుణా సంపన్నుడు. తర్వాత న్యాయ సంపన్నుడు. తర్వాత ఆయన సత్య సంపన్నుడు. కాబట్టి అందుకనే మనము సత్యం. కాబట్టి మనలను మరి పైల యోహానులో గూడా మరి 3 అధ్యాయాలు గూడా సత్యం, సత్యం, సత్యం. సత్యం మిమ్ములను బ్రతికిస్తుంది. సత్యమును బట్టి మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నాను. సత్యంతో మీరు సంబంధం కలిగి ఉండాలి. కాబట్టి ఆయనే సత్యము. ఎవరంటే సత్యము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ విధంగా మరి ఆయన మన జీవితంలో అందుకనే సత్యం మాట్లాడమ్మా అంటారు. కాబట్టి పిల్లలకి ఆ స్కూల్‌లో కూడా రాసి పెడతారు. ఏమంటే సత్యం, సత్యం చెప్పాల. ఆ సత్యమే సత్య హరిశ్చంద్రుడు ఉన్నాడు ఒకాయన. ఆయన ఎప్పుడు అబద్ధం ఆడలేదు. ఎప్పుడు కూడా దానికోసమే పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ధనాన్ని పోగొట్టుకున్నాడు, మొత్తం సంపాదన అంతా పోగొట్టుకున్నాడు. సత్యం కోసం నిలబడటానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి మన యేసయ్య సత్యం. కాబట్టి ఆయన అందుకనే నేనే మార్గం, జీవం, సత్యం. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా ఆయన సత్యాన్ని స్థాపిస్తాడు. ఏం చేస్తాడు?
ఆయన సత్యవంతుడు. కాబట్టి ఆయన సత్యమే మాట్లాడతాడు. అన్నీ సత్యమే చెబుతాడు. అందుకనే నీవు ఆ నికోదేముకు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అంటాడు, "అయ్యా నీ మొహమాట లేకుండా సత్యాన్ని బోధిస్తున్నావు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నావు" అని చెప్తాడు. అదేవిధంగా సమరయ స్త్రీ కూడా మరి ఆయన్ని అంటది, నేను చేసినవన్నీయు నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో ఆయన అన్నీ చేసినవి చెబుతాడు, సత్యం చెబుతాడు. మరి ఆయన ఎంతగానో మనలను ఆ విధంగా సత్యంలో నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి సత్యము సర్వసత్యంలోనికి నడిపించు. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా ఆయన మొట్టమొదటిగా ఆయన కరుణా సంపన్నుడు. ఏం సంపన్నుడు? కరుణ చూపుట యందు ఆయనంతో మన ఎడల జాలి చూపించి ఆయన మనల్ని కరుణించి మన పాపల నుంచి విడిపించాడు. తర్వాత ఆయన రెండవదిగా న్యాయ సంపన్నుడు. మనం అన్యాయస్తులము. మనం అన్యాయంగా జీవించిన వారం. మనం పాపం చేసిన వారం. మనలో పాపం ఉంది. అయితే ఆ పాపాన్ని విడిపించి ఆయన న్యాయవంతుడుగా ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆయన న్యాయం తీర్చేవాడు. ఆయన న్యాయవంతుడు. ఆయన యథార్థవంతుడు, నమ్మకస్తుడు. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా ఆయన న్యాయ సంపన్నుడు. తర్వాత మూడవదిగా సత్య సంపన్నుడు. కాబట్టి మన జీవితంలో సత్యాన్ని కోరుతున్నాడు. అందుకనే మరి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. మనం ఎప్పుడు కూడా ఈ మాటను చదువుతూ ఉంటాం. యోహాను సువార్త 4:24లో. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో ఆ విధంగా సత్యం కలిగి మన జీవితంలో సత్యం ఉండాలా, మన జీవితంలో యథార్థత ఉండాలా, మన జీవితంలో అనేక విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో ఆయన ఏంటంటే మొట్టమొదటిగా కరుణా సంపన్నుడు, రెండవదిగా న్యాయ సంపన్నుడు, మూడవదిగా సత్య సంపన్నుడు. కాబట్టి అసత్యంగా ఉన్న మనలను సత్యంలో నడిపించి ఆ సత్యవంతుడైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ యొక్క సత్యంలో నడిపిస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి అందుకనే మన జీవితంలో ఆ విధంగా సత్యాన్ని మనము చూడండి. మొదటి యోహాను పత్రిక 2 యోహాను పత్రిక 2వ వచనం. ఆ! 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 చదవండి. ఆ! 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 హ్మ్. ఆ! కాబట్టి ఇక్కడ ఏందంటున్నాడంట, సత్యము ఎరిగినటువంటి వారు. కాబట్టి సత్యం అక్కడ అక్కడ దగ్గర యేసుక్రీస్తు అని పెట్టుకోండి లేకపోతే. అక్కడ యేసుక్రీస్తుని ఎరిగిన వారు. ఏమనుందక్కడ? యేసుక్రీస్తుని ఎరిగిన వారు. ఆ యొక్క మరి యేసుక్రీస్తు మిమ్ములను నిజముగా ప్రేమించున్నాడు. ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు నిజముగా మిమ్ములను ప్రేమించున్నాడు. కాబట్టి ఆ యొక్క సత్యమైన దేవుడు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మరి సత్యవంతుడు, న్యాయవంతుడు. కాబట్టి మన జీవితంలో ఆయన సత్య సంపన్నుడు. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా అసత్యంగా ఉన్న మనలను సత్యంలో నడిపించడానికి ఆయన మరి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాకుండా మన జీవితంలో ఆ విధంగా సత్యాన్ని అనుసరించి నడిస్తే మనము జీవంలో ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఆ సత్యము మనలను నడిపిస్తూ ఉంది. కాబట్టి ఆ సత్యము ద్వారానే మనము మరి సర్వసత్యంలో నడిపించబడుతున్నాము. ఆ యొక్క దేవుని కృపను పొందుతున్నాం. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మొట్టమొదటిగా మరి కరుణా సంపన్నుడు, తర్వాత న్యాయ సంపన్నుడు, తర్వాత మూడోదిగా సత్య సంపన్నుడు. నాలుగోది చూద్దాం. నాలుగవది నెహెమ్యా 9వ అధ్యాయం. నెహెమ్యా 9వ అధ్యాయం 27వ వచనం. హ్మ్. హ్మ్. ఆ! ఆ! హ్మ్. ఆ! 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 ఇక్కడేంటంటే కృపా సంపత్తి. ఏ సంపత్తి? కాబట్టి దేవుడేందంటే కృపయ అన్నాడు. ఆ కృప ద్వారా మనం రక్షించబడ్డాం.
ఆ కృపను బట్టి మనము జీవిస్తున్నాము. ఆ కృప ద్వారా మనము బలవంతులు. ఆ కృప ద్వారా మనము బలవంతులుగా ఉంటున్నాం. కాబట్టి ఆ కృప, కృప అంటే దేనికి మనము అయోగ్యులమో, దేనికి మనం పాత్రులం కాదో దానిని అనుగ్రహించుటే కృప. కాబట్టి ఆ విధంగా ఆ కృప ద్వారా నిన్ను నన్ను ఆయన రక్షించినాడు. కృప ద్వారా బలపరిచాడు. కృప ద్వారా నడిపిస్తున్నాడు. కృప ద్వారా మన జీవితాలను ఏలుతూ ఉన్నాడు. ఆ కృప మనల్ని నడిపిస్తుంది. అందుకనే నోవాహు దేవుని కృప పొందెను. ఏం పొందినాడు? నోవాహు దేవుని కృప పొందుతూ వచ్చాడు. కాబట్టి అందుకనే ఆ నోవాహు కుటుంబం అంతా రక్షించబడింది. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మరియా నీవు కృప పొందితివి. ఏంటంట? మరియా కృప పొందింది. కాబట్టి ఆ విధంగా దయాప్రాప్తురాలా అని ఆయన పిలుస్తూ వచ్చాడు. కాబట్టి ఆ కృప మన జీవితంలో మరి పనిచేస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆ కృప ద్వారా మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఆ కృప మనలను, ఆ కృప అనేది చనిపోయిన తర్వాత కూడా ఉండే కృప ఇది. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. కాబట్టి నేనేమై ఉన్నానో అది దేవుని కృప. ఆ కృప మనకు అర్థం కాదు. ఆ కృప మనం అర్థం చేసుకోలేము. ఆ కృప ఎప్పటికి ఉండేది, నిరంతరం ఉండేది, నిత్యం ఉండేది. అది ఎప్పుడు కూడా మరి సజీవంగా ఉండేది. అందుకనే ఆ కృపను మనము మరి అర్థం చేసుకోలేం. అందుకనే అపోస్తలుడు పౌలుకు ఒక ముల్లుంది. ఆ ముల్లు కొరకై 3 సార్లు ప్రార్థిస్తూ వచ్చినాడు. అప్పుడు ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలు. కాబట్టి ఆయన కృపతో నింపేవాడు. ఆ కృపను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ కృపలో నిత్యము మనలను నడిపిస్తూ ఉంటాడు. ఆ కృపను మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఆ కృపామయుడు, లేపోతే ఆ యొక్క కృపా సంపత్తి కలిగినటువంటి దేవుడు మరి నిన్ను నన్ను ప్రేమించి ఆ విధంగా ఆ కృప ద్వారా నిన్ను నన్ను రక్షించి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా మొట్టమొదటిగా ఆయన కరుణా సంపన్నుడు. కరుణకు సంపన్నుడు. తర్వాత రెండవదిగా న్యాయ సంపన్నుడు. తర్వాత మూడవదిగా సత్య సంపన్నుడు. నాలుగవదిగా కృపా సంపత్తి. ఏంటంట? కృపా సంపత్తి అంటే ఆ యొక్క ఏ విధంగా బంగార గన్నిది ఉంటుందో, లేకపోతే బొగ్గునులు ఉంటాయో, ఏ విధంగా ఆయిల్‌తో చేసినటువంటి ఆ యొక్క మరి ఆ పెట్రోల్ ఎప్పుడు అది అయిపోదు. మనం బావులు తవ్వినప్పుడు కూడా ఆ బావుల్లో నుంచి ఎప్పుడు ఊరుతానే ఉంటది. అట్లా ఆ విధంగా ఎప్పుడు ఉండేది. అది అసల ఇది ఎప్పుడు అయిపోదది. నిరంతరం అది ఉండేది. అటువంటి ఆ యొక్క ధననిధి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ధనవంతుడై ఉండి నీ కొరకై నా కొరకై దరిద్రుడిగా మారి మరి నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టి నీ కొరకై నా కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆ కృపను మనం తెలుసుకున్న వారమై ఏంటంట? ఆ కృపను తెలుసుకున్న వారమై, ఆ కృపలో మనం జీవిస్తూ, ఆ కృప ద్వారా మనము మరి బలపరుస్తూ రావాలి. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో ఆ కృపను కలిగి, ఆ యొక్క కృపతో నడిపించబడి, ఆ కృప ద్వారా రక్షించబడ్డాము. కృప ద్వారా బలపరచబడుతున్నాం. కృప ద్వారా నడిపించబడుతున్నాం. కృప ద్వారా మనము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మొట్టమొదటిగా ఆయన కరుణా సంపన్నుడు. తర్వాత రెండవదిగా న్యాయ సంపన్నుడు. తర్వాత సత్య సంపన్నుడు. నాలుగవదిగా కృపా సంపత్తి. కృపా సంపత్తి అంటే దానికి ఇక అది ఎప్పుడు ఉండేది. నిత్యం ఉండేది. అందుకనే ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి నిత్యం ఉండేది. అందుకని నిత్య జీవంలోనికి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన రానై ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మొట్టమొదటిగా ఆయన కరుణ చూపించి, మన అపరాధాలు, మన పాపములు క్షమించి, మన జీవితంలో ఆయన ఎంతో రక్షణ కార్యం జరిగించినాడు. తర్వాత న్యాయంగా నడుచుకోవటానికి నీవు నేను మనము న్యాయంగా నడుచుకోవటానికి ఆయన న్యాయ సంపన్నుడుగా ఆయన ఇచ్చినాడు. అంత మాత్రం కాకుండా మరి నీవు సత్యంలో నడవాలని, సత్యాన్ని జీవించాలని, సత్యంతో ఉండాలని, ఆ యేసుక్రీస్తు ప్రభుతో మనం ఉండాలని ఆయన సత్య సంపన్నుడుగా వస్తూ. కాబట్టి ఆ విధంగా నాలుగవదిగా మన జీవితంలో కృపా సంపత్తితో ఆయన కృపతో నింపి, ఆ కృపతో నడిపిస్తూ, కృప ద్వారా నడిపిస్తూ మన జీవితాలను ఏలాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఐదవదిగా మరి చివరిదిగా మరి మనం చూస్తాము. తర్వాత యోబు గ్రంథం 9వ అధ్యాయం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. ఆ! ఆ! ఆయనేంది మహాబల సంపన్నుడు. బల సంపన్నుడు.
ఏం సంపన్నుడు? బలానికి సంపన్నుడు. ఆ యొక్క బలముతో నింపబడ్డవాడు. అందుకనే ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన దేవుడు బలవంతుడైన దేవుడు. కాబట్టి ఆయన మరి నిన్ను నన్ను బలపరచడానికి ఆయన బలము కలిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ బలాన్ని నీకివ్వటానికి, నాకివ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ఆయన బల సంపన్నుడు. ఆయనంత బలవంతుడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయన సంసోను ఈ లోకంలో ఎంత బలవంతుడో, ఏ విధంగా బైబిల్‌లో రాయబడినటువంటి ఆ యొక్క అందరిలో కూడా సంసోను ఎంతో బలము కలిగినవాడు. ఎటువంటి దేనితో బంధించినా, దేనితో కట్టినా ఆ కట్టులన్నిటిని కూడా తెంపివేసి, ఆ గేట్లన్నీ విరగ్గొట్టి, మరి ఆయన ఎంతో శక్తి కలిగినవాడు. కాబట్టి ఆ విధంగా ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపినాడు. ఎంతమందిని? ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. అటువంటి వీరుడు. అటువంటి శూరుడు. కాబట్టి ఆ విధంగా ఆయన కంటే బలవంతుడైనటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన మనల్ని బలపరిచి, అందుకనే మరి బలము నాదని నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి బలము నాది, నేను బలమిస్తాను, బలపరుస్తాను, బలాన్ని అనుగ్రహించే దేవుడును. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా మరి మనలను నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా బల సంపన్నుడుగా, బలము కలిగిన వాడుగా, అందుకనే నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. కాబట్టి మనల్ని బలపరిచేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మనల్ని బలపరిచి, మనలను మరి ఆ యొక్క బలముతో నింపి, ఆ బలాన్ని కీర్తన చూడండి 18. కీర్తనలో 18లో చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కాబట్టి ఆయనే బలము. ఏందంట? మన జీవితంలో మనకు బలాన్నిచ్చి, మనము బలహీనంగా ఉన్న సమయంలో బలమునిచ్చి నడిపించే దేవుడు మన యేసయ్య. కాబట్టి మనలను బలముతో నింపే దేవుడు. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా మరి ఆ బలమైనటువంటి దేవుణ్ణి మనం ఎరిగి, ఆ యొక్క బలముగా కీర్తనలో కీర్తనలో 84 కీర్తనలో 84 4, 5 వచనాలు. ఆ! 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 కాబట్టి నీ వలన బలం పొందువారు. కాబట్టి మన జీవితంలో మరి ఆయన వలన బలం పొంది, ఆయన ద్వారా బలం పొంది, ఆయన ద్వారా మనం బలపరచబడి, ఆయనలో నిత్యము ఎదుగుతూ, ఆయనలో ఆ బలాన్ని పొంది మనం జీవించాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి అందుకనే అపోస్తలుడైన పౌలు ఎంతో బలహీనమైన సమయాల్లో కూడా ఆయన బలాన్ని పొంది, అందుకని అంటాడు, నేను పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తం సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. కాబట్టి పునరుద్ధాన బలం అన్ని బలముల కంటే ఆ పునరుద్ధాన బలము ఎంతో శ్రేష్టమైంది. కాబట్టి ఆ పునరుద్ధాన బలాన్ని కలిగి మనం ఈ లోకంలో జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ ఇస్సాకు పునరుద్ధాన బలాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత లాజరు ఆ యొక్క పునరుద్ధాన బలాన్ని కలిగినగా ఉన్నాడు. తర్వాత ఆ యొక్క చనిపోయిన యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ముగ్గురిని చనిపోయిన వారిని లేవనెత్తాడు. మొట్టమొదటి లాజరుని లేవనెత్తాడు. తర్వాత ఒక చిన్న కుమార్తెను లేవనెత్తాడు. తర్వాత విధవరాలి కుమారుడిని ఆయన లేపుతూ వచ్చినాడు. కాబట్టి వారు మరి చనిపోయిన వారిని లేపుతూ వచ్చాడు యేసయ్య.
కాబట్టి అటువంటి బలము. అందుకనే నీ పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తము నేను సమస్తాన్ని గూడా నష్టపరుచుకుంటున్నాను. ఏది నాకు లాభకరములో వాటన్నిటి కూడా నష్టంగా ఎంచుకొని మరి ఆ యొక్క బలాన్ని పొందు నిమిత్తం నేను ప్రయాసపడుతున్నా. కాబట్టి బలము నాదని యెహోవా ఒక మారు చెప్తాడు. 2 మార్లు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా బలము ఆయనదే. కాబట్టి ఆయన బల సంపన్నుడు. ఏం సంపన్నుడు? బల సంపన్నుడు. కాబట్టి మన జీవితంలో 5 రకాలుగా ఆ యొక్క మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి మొట్టమొదటిగా కరుణా సంపన్నుడు. ఏం సంపన్నుడు? మొట్టమొదటిగా కరుణా సంపన్నుడు, తర్వాత న్యాయ సంపన్నుడు, తర్వాత సత్య సంపన్నుడు, తర్వాత కృపా సంపత్తి. ఆ యొక్క కృపతో నింపినటువంటి దేవుడు ఆ కృపను అనుగ్రహించి మనలను ఆ యొక్క ఆత్మతో, సత్యంతో నీవు నేను ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మన జీవితంలో మరి చివరగా బల సంపన్నుడు. ఆ బలానికి మరి ఏ బలం కూడా పునరుద్ధాన బలము ఎంతో గొప్పది. కాబట్టి అటువంటి బలాన్ని కలిగి, అటువంటి జీవితాన్ని కలిగి, అటువంటి బలంతో నింపబడి ఆ యొక్క సంసోను ఏ విధంగా ఎంత బలవంతుడు. కాబట్టి ఆయనకంటే బలవంతుడు మన యేసయ్య. కాబట్టి సాతాను యొక్క బలాన్ని ఎరగొట్టి ఆయన జయాన్ని పొంది, విజయాన్ని పొంది ఆయన విజయశాలిగా లేసినటువంటి దేవుడు. అందుకనే పునరుద్ధానం నుంచి మృతుల నుంచి పునరుద్ధానమైనటువంటి ఆ దేవుడు. కాబట్టి ఆ విధంగా అటువంటి బలాన్ని పొంది మన జీవితంలో ఆ విధంగా మనము ఆయన్ని ఆరాధిస్తూ రావాలి. ప్రభువా, మరి నేను ఒకప్పుడు నీ కరుణ పొందలేదు, నీ దయను పొందలేదు, నీ యొక్క మరి ప్రేమను పొందలేదు. కాబట్టి మన జీవితంలో మరి ఆ యొక్క బలాన్ని పొంది, ఆ యొక్క అపరాధం చేత, పాపం చేత మన జీవితాలు చచ్చినటువంటి ఆ యొక్క స్థితి నుంచి ఆయన విడిపించి, నీ ఎడల నా ఎడల కరుణ చూపించాడు. అంత మాత్రం కాదు, నీవు నేను న్యాయంగా నడవాలని ఆయన న్యాయవంతుడై మనకి మరి నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి అసత్యంలో ఉన్న మనము సత్యంలో నడిపించడానికి ఆయన సత్యవంతుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో కృపను పొందినటువంటి మనము, కృపకు పాత్రులుగా మనలను ఆయన కృపకు పాత్రులుగా చేసి, ఆ విధంగా మన జీవితంలో ఏ విధంగా నడిపిస్తూ వచ్చినాడో, ఏ విధంగా మన జీవితాలను నడిపిస్తూ వచ్చినాడో అది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ను ఆత్మతో, సత్యంతో మనము ఆరాధించనై ఉన్నాం. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగా.